యోహాను సువార్త 18:30లో వారు ఏమన్నారంటే, వీడు దుర్మార్గుడు కాని యెడల వీరిని నీకు అప్పగించి ఉండమని ఆయనతో చెప్పిరి. మేము అసలు అప్పగించిన కారణమే అదే అండి, అది దుర్మార్గుడు అన్నారట. ఆయన అప్పగించింది ఎవరండి వాళ్ళకి? పట్టుకురమ్మన్నదే వారు. ఇస్కరియోతు యోధాతో మాట్లాడుకున్నదే వారు. అప్పుడు పిలాతు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినాడు. యోహాను సువార్త 18:31 పిలాతు, మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, మీరే తీసుకెళ్ళండి, మీరే ఏదైనా తీర్పు తీర్చండి, ధర్మశాస్త్ర ప్రకారం చేయండి, మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలన్నాడట పిలాతు గారు. ఎంత చక్కగా కుట్ర చేశారో ప్రభు ఎరుగుదురు ప్రియులరా. వారి అందరి హృదయములు ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు యూదులు అన్నారు, శిక్ష మీరు వేయాలయ్యా, మేము ఎట్లా వేస్తామన్నారు. చూసారా, ప్రజలే బాగున్నారు. ఒక మాట చెప్పాలంటే 18:32 యోహాను సువార్త రాస్తున్న యోహాను గారు రాస్తాడు, యూదులు ఎవరికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. మరణశిక్ష విధించాలి అంటే ఒక అధికారం మాకు లేదే, మేము చేయకూడదు ఆ పని అన్నారు ప్రజలు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఈ మహాసభ గురించి చూసినట్లయితే మత్తయి సువార్త 26:59 ఏముందంటే, ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి. మార్కు 14:55 వారికి సరైన సాక్ష్యం వారికి దొరకలేదు. వారు ఏది కూడా నిర్ణయాలు వారే తీసుకున్నట్టుగా, తీర్పులు వారే తీర్చినట్టుగా తెలియకుండా ఉండేలాగా ప్రజల మీద పెట్టి ఈ నిర్ణయాలు చేస్తూ వచ్చినట్లుగా ప్రియులరా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. కనుక ప్రియులరా, ఈ 3వ తీర్పులో వారు చేస్తూ వచ్చిన సంగతి ఏమంటే ప్రియులరా, ఈ 3వ తీర్పులో వారు చేసిన సంగతి ఏమంటే చాలా విచిత్రమైన పని చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలే అడుగుతున్నారు అన్నట్టుగా చేశారు.